రాశి మెయిన్ రాశి వారికి జన్మరాశిలో శుక్రరాహుల కలయిక. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఏదో ప్రాజెక్ట్ వచ్చేసింది, లేదా ఒక వ్యాపారం మీద ముందుకు వెళ్దాం, ఏదో చేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం లేదా ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు వేసే అడుగు చాలా ముఖ్యమైనది. జన్మరాశిలో రాహు సంచారం మీకేంటి, అపర కుబేరులు, ఏదైనా ముందుకు వెళ్ళండి అన్న ధోరణి ఏర్పడుతుంది. ఇవాళ డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడదాం, రేపు మళ్ళీ వస్తాయి కదా అనే ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి, ప్రలోభాలకి కాకుండా వాస్తవాలకి దగ్గరగా ఉండి వెళ్ళడం అనేది చెప్పదగినది. వీరికి ఏలినాటి నడుస్తుంది. మార్చి 29న జన్మరాశులకి శని ప్రవేశిస్తారు. జన్మరాశిలో వీరికి శని ప్రవేశించినప్పటికీ కొంతమేర ఫలితాలు బాగుంటాయి. అవి ఈ వారం ఉండే అవకాశాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొంత అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఏలినాటి శని నడుస్తోంది. ఎంతకాలం చాలా కష్టాలు పడ్డాం, ఎక్కడి నుంచి అయినా బాగుంటుందా అన్న ఆలోచన కూడా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కర్మకారకుడు శని, మీరు కష్టపడితే ఆయన మంచి ఫలితాలు ఇస్తారు. ధర్మ మార్గాన వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క విషయానికి కష్టపడి ముందుకు వెళ్ళండి. ఎవరి మీద ఆధారపడే నైజం కాదు మీది. ఉంటే 10 మందికి పెట్టాలి, వాటి కోసం కష్టపడాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఆలోచనతో పాటు కుటుంబం గురించి కూడా ఆలోచించాలి, పిల్లల గురించి ఆలోచించాలి, వాళ్ళ చదువుల గురించి, డబ్బు దాచాలి, కష్టపడాలి అనే యోచన కూడా చేయాలి. ఉద్యోగం ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటినీ చాలా బ్యాలెన్స్డ్గా చేయడం అనేది చాలా కష్టం. అలాగా బ్యాలెన్స్ చేయగలిగితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార వృద్ధి బాగుంటుంది. గతంలో రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే ఈ వారం తీరిపోతాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీరు అనుకున్నది నెరవేరుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా చేయాలని యోచిస్తారు. అప్పు చేయకుండా చేయాలనే మీ యోచన ఉంటుంది. కానీ ఏదైనా సరే అప్పు చేయకుండా మటుకి ముందుకు వెళ్ళలేరు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు. ఉన్న వ్యాపారాన్నే చూసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి కష్టపడి చదవాల్సిన సమయం కూడా చెప్పవచ్చు. ఏలినాటి శని నడుస్తోంది. నిదానంగా చదువుదాం, రేపు పొద్దున్న చదువుదాం, పరీక్షే కదా పాస్ అయిపోతాం అని కాకుండా ప్రభుత్వపరమైన ఉద్యోగం రావాలని లేదా ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం రావాలని యోచనతోటి ముందుకు వెళ్ళండి. మీ సంకల్ప బలమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. నలుగురితో పాటు నారాయణ అని కాకుండా నాకంటూ నలుగురిలో ఒక గుర్తింపు ఉండాలనే యోచన చేయండి. అదే మిమ్మల్ని విజయబాటలోకి తీసుకెళ్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మేధ దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఉన్న ఉద్యోగం కాకుండా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగంలో ఉండడం, కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఉద్యోగం మారడం అనేది చెప్పదగినది. వ్యాపార పరంగా అన్నీ బాగున్నా ఏదో తెలియని వెళ్తూ ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోతారు. అందరూ చెప్పిన మాట, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట మీకు నచ్చదు. మీ ధోరణితో మీరు ముందుకు వెళ్తారు. వివాహాది శుభకార్యాల విషయాల్లో, సంతాన పురోగతి విషయంలో వీరికి బాగుందని చెప్పవచ్చు. వారి అభివృద్ధి కోసం మీరు కష్టపడతారు. వచ్చిన ధనాన్ని వృధాగా కాకుండా పొదుపు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇటు వ్యాపారంలో కావచ్చు, అటు ఉద్యోగంలో కావచ్చు, మనకి మనం అన్నట్టుగా కాకుండా నలుగురిలో కలిసి ఉండండి. మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రభుత్వపరమైన లీజులు, లైసెన్సులు కలిసి వస్తాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మంచి పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. జనాకర్షణ కోసం కరంగులి మాల ధరించండి. నరిష్ట అధికంగా ఉంది. దానివలన ఏ అడుగు ముందుకు వేసినా వెనక్కి లాగడం జరుగుతుంది. కాబట్టి కరంగులి మాల ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.
ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం నాడు కానీ ప్రయత్నించండి. ఈ రాశివారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన. శుక్రవారం నాడు అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించండి. అలాగే ప్రతి మంగళవారం శుక్రవారం నాడు ఇంట్లో ధూపం వేయండి. ఏదైనా నరదిష్టి ఉన్నా గ్రహదోషం ఉన్నా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. దానివల్ల మీరు ఏ పని చేసినా సఫలీకృతం అవుతుందన్నమాట. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు.